రంగారెడ్డి జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ చోరీ జరిగింది. సినీ పక్కీలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఏకంగా ₹1 కోటి దోచుకు వెళ్లిపోయారు దొంగలు. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ 3 బ్రాంచ్లకు సంబంధించిన ₹1 కోటి అబ్దుల్లాపూర్ మెట్ కాలేజీలోని లాకర్స్లో పెట్టారు. సేఫ్ లాకర్స్ను బ్రేక్ చేసిన దొంగలు సొమ్ము మొత్తం దోచుకు వెళ్లిపోయారు. కాలేజీ ఆవరణలో ఉన్న 200 సీసీ కెమెరాలకు లింక్ అయిన డిజిటల్ వీడియో రికార్డును సైతం ఎత్తుకు వెళ్లిపోయారు. పోలీసులకు క్లూస్ చిక్కకుండా జాగ్రత్తలు పడ్డట్టుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ కూడా జరుపుతున్నారు. చోరీ జరిగిన కాలేజీ కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందినది కావడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, అబ్దుల్లాపూర్ మెట్లోని ఎమ్మెల్యే కళాశాలలో ₹1 కోటి దోపిడీ జరిగింది. అయితే ఈ కళాశాల కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో అయితే దాదాపు 2-3 వచ్చినట్లు కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అయితే 2-3 దుండగులు ఒక్కసారిగా లోపలికి వచ్చి లోపల 3 కళాశాలకు సంబంధించిన నగదంతా ఒకే చోట ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ₹1 కోటి నగదును ఒక్కసారిగా ఎత్తుకొని వెళ్లిపోయారు. అక్కడ సేఫ్ లాకర్స్ కూడా పగలగొట్టి ఏదైతే లోపలికి ఎంట్రీ అవ్వాల్సిన డోర్ ని కూడా లాక్ ని కూడా పగలగొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే లోపలికి వెళ్ళిన అనంతరం అక్కడ అమర్చిన మొత్తం డబ్బుల్ని కూడా తీసుకొని వెళ్లిపోయారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఏవైతే 200కు పైగా కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ 200 సీసీటీవీ కెమెరాకు సంబంధించిన DVR లు కూడా ఎత్తుకెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే పోలీసులు అక్కడికి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నారు. పోలీసులు సమాచారం ఇవ్వగానే అక్కడ పూర్తిగా స్టాఫ్ ని కానీ అక్కడ అందరినీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. లోపల అందరిన స్టాఫ్ ని కూడా బయటికి పంపించి వేస్తున్నారు పోలీసులు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా పూర్తిగా దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. DVR సైతం ఎత్తుకొని వెళ్లడంతో కూడా దానికి సంబంధించిన దర్యాప్తును అయితే పోలీసులు అయితే చేపడుతూ ఉన్నారు. గతంలో ఒక నేరగాడి బత్తుల ప్రభాకర్ అనే వ్యక్తి ప్యాటర్న్ కూడా ఇదే విధంగా ఉండడంతో అతనిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఒక పబ్ లో కూడా అతన్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఏపీ పోలీసులు అతనికి PT వారెంట్ తోనే ఏపీకి తరలించారు. అక్కడి నుంచి కూడా ఏపీ పోలీసుల నుంచి కూడా అతను పారిపోయిన పరిస్థితి. అతను మళ్ళీ ఇక్కడికి వచ్చి నగర శివారు ప్రాంతాలన్నీ కాలేజీల పైన పనిచేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిగా అతని ప్యాటర్న్ లో ఉండడంతో కూడా పూర్తిగా అటువైపు ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కార్తీక్.